ఏపీ లిక్కర్ సేల్ పెగ్గు మీద పెగ్గు రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు. లిక్కర్ 24%, బీరు ఏకంగా 129%. మొదటి క్వార్టర్లోనే 7,890 కోట్లు అదనపు విక్రయాలతో అధిక ఆదాయం. నెలకు సగటున 2,300 కోట్లు రాబడి. టాప్ లో తిరుపతి, చివరన అల్లూరి. పశ్చిమలో రివర్స్ ట్రెండ్, జిల్లాలో పెరిగిన నకిలీ మద్యం విక్రయాలు. అమరావతి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. మద్యం ప్రియులు పెగ్గు మీద పెగ్గు కొడుతూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీరు అమ్మకాలు ఏకంగా 129% పెరగడం విశేషం. లిక్కర్ విక్రయాలు దాదాపు 24% పెరిగాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం బ్రాండ్లు తాకలేక మద్యం వినియోగదారుల్లో అనేక మంది నాటుసారా గంజాయి వైపు మళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాసిరకం బ్రాండ్లకు ఫుల్ స్టాప్ పడింది. మరోవైపు క్వార్టర్ 99 రూపాయలకే జాతీయ స్థాయి కంపెనీల మద్యం రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. గత ప్రభుత్వంలో కనుమరుగైన పాపులర్ బ్రాండ్లు తిరిగొచ్చాయి. ఫలితంగా నాటుసారా గంజాయి తగ్గింది. బ్రాండ్ మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి క్వార్టర్లో భారీగా అమ్మకాలు పెరగడంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. అమ్మకాలు ఇలా: గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 82.98 లక్షల కేసుల మద్యం అమ్మితే ఈ ఆర్థిక సంవత్సరంలో 102.7 లక్షల కేసులు మద్యం అమ్ముడైంది. అంటే 23.77% పెరిగింది. బీరు గత ఏడాది మొదటి క్వార్టర్లో 28.22 లక్షల కేసులు అమ్మితే ఈ ఏడాది మొదటి క్వార్టర్లో 64.6 లక్షల కేసులు అమ్మారు. అంటే 128.9% పెరిగింది. ఫలితంగా గత ఏడాది మొదటి క్వార్టర్లో 7,086 కోట్ల విలువైన మద్యం అమ్ముడైతే ఈ ఏడాది అది 7,889 కోట్లకు పెరిగింది. దీంతో గత ఏడాది 6,050.87 కోట్ల ఆదాయం వస్తే ఈ ఏడాది 6,899 కోట్లు వచ్చింది. ఆదాయం 14.02% పెరిగింది. నెలకు 2,300 కోట్లు ఆదాయం సమకూరుతుంది. అమ్మకాల స్థాయిలో ఆదాయం లేదు. వాస్తవానికి లిక్కర్లో 24%, బీలో 129% అమ్మకాలు పెరిగితే అంతే స్థాయిలో ఆదాయం కూడా పెరగాలి. కానీ అమ్మకాల విలువ 11.33%, ఆదాయం 14.02% మాత్రమే పెరిగింది. దానికి కారణం కూటమి ప్రభుత్వంలో క్వార్టర్ 99 రూపాయలు మద్యం ప్రవేశపెట్టడమే. వినియోగదారులపై భారం పెరగకుండా నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం 99 రూపాయలకు బ్రాండ్లను తీసుకొచ్చింది. ఆ బ్రాండ్ల అమ్మకాలు మొత్తం మార్కెట్ విలువలో దాదాపు 30%గా ఉన్నాయి. దీంతో అమ్మకాలు పెరిగినా విలువ ఆదాయంలో అది కనిపించడం లేదు. గత ప్రభుత్వంలో తక్కువ స్థాయి మద్యం బ్రాండ్ల ధరలను కూడా అమాంతం పెంచారు. కమిషన్ల కోసం ఆ మేరకు పెంచగా ప్రభుత్వం మారగానే కంపెనీలే స్వచ్ఛందంగా ధరలను తగ్గించుకున్నాయి. అమ్మకాల విలువ, ఆదాయం తగ్గడంలో ఈ రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. తిరుపతిలో అత్యధిక అమ్మకాల్లో తిరుపతి టాప్లో నిలిచింది. మొదటి క్వార్టర్లో ఈ జిల్లాలో ఏకంగా 494 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఆ తర్వాత విశాఖపట్నంలో 492 కోట్లు, నెల్లూరులో 416 కోట్లు, ఎన్టీఆర్లో 408 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 71 కోట్ల మద్యం అమ్ముడైంది. పార్వతీపురం మన్యంలో 110 కోట్లు మాత్రమే అమ్మారు. అమ్మకాల వృద్ధి రేటు పరంగా చూస్తే కర్నూలులో 59, అల్లూరి జిల్లాలో 54, శ్రీ సత్యసాయి జిల్లాలో 51, చిత్తూరులో 46% అమ్మకాలు పెరిగాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అమ్మకాల విలువ పెరిగితే ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో 2.34% అమ్మకాలు తగ్గాయి. ఈ జిల్లాలో నకిలీ మద్యం అమ్మకాలు పెరగడం దీనికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారికి సన్నిహితంగా ఉండే ఓ అధికారి జిల్లాలో ఎంఆర్పీ ఉల్లంఘనలు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ అధికారిని ఎవరు ఏమనలేని పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఇది జిల్లా స్థాయిలో అధికారుల మధ్య సమన్వయాన్ని దెబ్బతీసింది. ఫలితంగా రాష్ట్రమంతా ఒక దారిలో వెళ్తుంటే పశ్చిమ రివర్స్ ట్రెండ్లో నడుస్తుంది. బార్ల విక్రయాలు కారణమే. అమ్మకాలు పెరగడానికి గత ప్రభుత్వ విధానాలు ప్రధాన కారణమైతే బార్ల అక్రమాలను పూర్తిగా వదిలేయడం మరో కారణంగా కనిపిస్తుంది. వచ్చే ఆగస్టుతో బార్ పాలసీ గడువు ముగుస్తుంది. సెప్టెంబర్ నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి వస్తుంది. దీంతో బార్ లైసెన్సులు ఇష్టారాజ్యంగా మద్యం అమ్ముతున్నారు. బార్లను ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరవాలి. కానీ ఉదయం 10 గంటల నుంచే ఎక్కువ బార్లు తెరుచుకుని మద్యం అమ్మకాలు ప్రారంభిస్తున్నాయి. నిబంధనల ప్రకారం బార్లోనే మద్యం సేవించాలి. కానీ చాలా వరకు బార్ల లైసెన్సులు షాపుల తరహాలో బయటకు మద్యం సీసాలు అమ్మేస్తున్నారు. పాలసీ చివరి దశకు రావడంతో ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు. అటు ఎక్సైజ్, ఇటు స్టేట్ టాస్క్ ఫోర్స్ రెండు విభాగాలు బార్లను నియంత్రించడంలో విఫలమవుతున్నాయి. గతంలో స్టేట్ టాస్క్ ఫోర్స్ నిఘా ఉందనే భయం బార్ల యాజమాన్యంలో కనిపించేది. ఇప్పుడు ఆ విభాగం కూడా పట్టించుకోకపోవడంతో కొన్ని బార్లలో 24 గంటలు మద్యం దొరుకుతుంది.